ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది. మరి ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజాగా అయితే హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో రానున్నటువంటి 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతా ఉన్నాయి. పలు జిల్లాలలో కురుస్తున్నటువంటి వర్షాలు మరో 2 రోజుల పాటుగా కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరిక ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపైన ఏర్పడినటువంటి ఏదైతే తీవ్రమైనటువంటి వాయుగుండం బుధవారం నాటికి దక్షిణ జార్ఖండ్, ఇక ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక మరి ఋతుపవన ద్రోణి ఒకటి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా విస్తరించినట్లుగా పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గురు శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, హైదరాబాద్ సహా పలు జిల్లాలలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు. కాగా మంగళవారం రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలలో అయితే భారీ వర్షాలు కురవడం జరిగింది. మరిక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏదైతే హీరాపూర్ అనేటువంటి ఆ ప్రాంతంలో అయితే 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఇచ్చింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు ఈదురుగాలుల సమయంలో ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఒకవేళ అత్యవసరమై బయటకు వస్తే తగినటువంటి రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి వేళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జిల్లాల అధికారులకు కీలకమైనటువంటి సూచనలు చేసింది. కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ఇక అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఇక మరోవైపు హైదరాబాద్లోని సైబరాబాద్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. గత రాత్రి కురిసినటువంటి వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక మరి రహదారులపైన నీరు నిలవడంతో గంటల తరబడి వాహనదారులు అక్కడ రోడ్లపైన వేచి ఉండాల్సి వచ్చింది. ఇక మరి ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉద్యోగులు అయితే ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐటీ సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు వీలైనంత త్వరగా కార్యాలయాల నుంచి అయితే బయటకు వదిలేయాలని అధికారులు సూచించారు. వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అవసరం లేకుండా బయటకు రావద్దని, నీరు నిలిచేటువంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని సూచించారు. ఇక మరి మరోవైపు నగరంలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ అయితే కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నందున నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరడం జరిగింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపైన నీరు నిలిచిపోయి ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. మరిక ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే ఇక మరి నీరు నిలిచినటువంటి రోడ్లపైన వాహనాలతో అయితే ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేయవద్దు అని కూడా ఆయన తెలియజేశారు.
వాహనాలను చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణాలకు కొంత ఏదైతే అదనపు సమయాన్ని కూడా కేటాయించుకోవడంతో పాటుగా కూడా ఇక సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ విభాగం ఇచ్చేటువంటి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అని చెప్పేసి అయితే సిపి సజ్జనార్ అయితే తెలియజేశాడు. ఎలాంటి అత్యవసరమైనటువంటి సహాయానికైనా సరే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని కూడా మరి వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా 24 గంటలు మీ యొక్క రక్షణ కోసం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.